మీరు ఒక్కొక్కరికి ఎలా ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. ఆహా, ఓకే. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఆహా, ఓకే ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే, పెట్టారు. కట్ చేసి పెట్టేదాన్ని అనమాట, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారని పాప. మీరు కావాలని అలా అలా ఫోటో పెట్టారా? అంటే ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తాను, ఓకే మీరు భయపడకండి, ఓకే ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. అయితే జైలు అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యాను బావో సత్యాను అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు, కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని ఇలా తిడ్డి ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా ఒకసారి 2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా అదే బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి, తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కువ యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరిగ్గా చేసేవారు కదట అక్కడ. పెళ్ళి అవును కుర్రోలు కూడా ఉన్నారు కదా, నా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకునేది అని మాట్లాడేస్తాం. మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఆ ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. మాకు కూడా 2 బోట్లు దొరికిపోయాయి కదా, నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మీరు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా, మీకు రోజు రోజులకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది ఇదన్నీ మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది, తర్వాత యాంటీ అని వదిలేసి మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది, చాలా ఎదుర్కొన్నాం అన్నీ. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులు కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మాతోనే ఉండండి, ఇక్కడే ఏమైనా పని చేయండి, మీరు అట్లేం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి ఇస్తే అక్కడ 2 రూపాయలు లేదు. ఇక్కడ నెలనూలే లైక్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వేరే ఏమైనా ఒక పని మనం చేసుకోవాలి కదా, ఇంత రిస్కీగా ఎందుకు? చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది, కానీ జాబులు జాబులు రావట్లేదు. మంచిగా ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తామని అంటారు, కానీ చదువుకున్న జాబులు రావట్లేదు. అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతారు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు, వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు. చాలామంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాక వెళ్ళిపోతుంటారు. మా మధ్యకి ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబులు వస్తావంటే దానికోసం ప్రయత్నిస్తాను, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు మాకు జాబులు రావట్లేదు అర్థం కావట్లేదు. సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా? ఇబ్బంది ఉంది.
ఇక్కడ నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట, ఇలా పంపించండి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది, ఇలా పంపించండి అని రాశారు. అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు. పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం, మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి, ఇలాగ అడిగేవారు అనమాట. చాలా ఇబ్బంది పెట్టేశారు. 2-3 డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, వీళ్ళు పాకిస్తానులు మీరే ఈడుమెట్టి పాకిస్తాన్ అనేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేవారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు. అంతే. మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా చేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏం ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పిన అవి లవ్లో ఉంటాం కదా, అవే కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటుంది అంతే. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇలాగే ఉండిపోతాను, అతనే కావాలి. మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ భారతదేశం మొత్తం తెలుసు కదా, ఈ కథ తీయాలని మీకు ఎలాగనిపించింది? మా ఇంటికి రావడం, తినడం, చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని? ఎంతమందికి తెలుసు కదా, చాలామంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది? లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత